హలో అండ్ వెల్కమ్ అగైన్. సో, ఇక్కడ ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మ్యాట్రిసెస్ కోసం మాట్లాడదాం. అలాగే మ్యాట్రిసెస్ రిలేటెడ్‌గా సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. వాటి కోసం నేర్చుకుందాం. సో, ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, దీని నుంచి డైరెక్ట్‌గా అట్‌లీస్ట్ 1 క్వెషన్ అయినా ఏపీ సెట్ ఎగ్జామ్ నుంచి వచ్చింది. అలాగే సీఎస్ఆర్ నెట్ అలాగే ఏపీ సెట్‌లో కూడా వీటి బేస్డ్ క్వెషన్స్ అనేవి వచ్చాయి. సో అందరూ కేర్‌ఫుల్‌గా వాచ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే అందరికీ తెలిసిందే. ఏంటంటే ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ జనరల్‌గా మనం నెంబర్ ఆఫ్ రోస్‌ని ఎంతో ఇండికేట్ చేస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్‌ని ఎంతో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ m ఈక్వల్ టు n. అలాగే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్‌లో number of rows is not equal to number of columns. Number of columns అంటే m is not equal to n. అలాగే ఇక్కడ రో మ్యాట్రిక్స్ లో మనకు తెలిసింది ఏంటి, సింగిల్ రో మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ m. ఫర్ ఎగ్జాంపుల్ a b c. అలాగే కాలమ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు 1 అంటే n ఈక్వల్ టు 1. So for example ABC, okay, this is a column matrix. అలాగే డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో all elements are zero except the diagonal elements. Okay, all elements zero except diagonal elements. For example a 0 0 0 b c, sorry 0 0 0 c. ఇక్కడ డయాగ్నల్ ఏంటి, దిస్ ఇస్ ద డయాగ్నల్. సో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి జీరో కాకూడదు, మిగతా అన్ని ఎలిమెంట్స్ జీరో అవ్వాలి. ఓకే, సో దిస్ ఇస్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ జీరో అండ్ all elements zero except diagonal elements and diagonal element equal to some constant. For example ఇక్కడ all elements except zero except diagonal elements అనేది జీరో అవ్వాలి, అండ్ అలాగే దాంతో పాటుగా డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ k 0 0 0 k 0 0 0 k, it is a scalar matrix. లేదు అంటే ఇంకో ఎగ్జాంపుల్ 1 0 0 1, లేదంటే I 0 0 I. దిస్ ఇస్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ జీరో అంటే అన్ని ఎలిమెంట్స్ జీరో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 0. ఓకే, ఇవన్నీ మనకు తెలిసినవే, ఇవన్నీ ఇంత ముందు మనం నేర్చుకునేవే, స్కూల్ లెవెల్లో నేర్చుకునేవే. నెక్స్ట్ చూద్దాం, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా తెలిసిందే అందరికీ. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనం జనరల్ గా ఐతో ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈస్ 1 0 0 1 అంటే ఇట్ ఈస్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్ విత్
1 at all diagonal elements. Okay, all diagonal elements, all diagonal elements are 1, and non-diagonal elements, non-diagonal elements 0. ఓకే. దిస్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అలాగే ఇక్కడ నల్ మ్యాట్రిక్స్‌ని మనం జనరల్‌గా ఓతో ఇండికేట్ చేస్తాం. ఓతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ మనకి 2 ఉన్నాయి. ఒకటి అప్పర్ ట్రయాంగిల్ అండ్ లోవర్ ట్రయాంగిల్. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్‌లో ఆల్ ఎలిమెంట్స్ బిలో ప్రిన్సిపల్ డయాగ్నల్ 0 అవుతాయి. అలాగే లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్‌లో ఆల్ ఎలిమెంట్స్ అబోవ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ 0 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 0 1 0 2 3 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కి అబోవ్ ఎలిమెంట్స్ అంటే ఇవి. సో దీస్ ఆర్ 0, ఆల్ ఆర్ 0. సో ఇది ఏమవుతుందంటే దిస్ ఈస్ ఎ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ A0 B 0 2 1 0 0 3. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే lower elements of the principal diagonal is 0. సో ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే A square equal to A. Okay, square of the matrix, product of the matrix itself అనేది మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, we call it as idempotent matrix. అలాగే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్ A square equal to I వస్తే we call it as involutory matrix. Okay, A square equal to A వస్తే that is idempotent matrix. అలాగే A square equal to I అయితే ఇన్వల్యూటరీ మ్యాట్రిక్స్. అలాగే పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A పవర్ ఆఫ్ K ప్లస్ 1 ఈక్వల్ టు A వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఈ A అనే మ్యాట్రిక్స్ ని పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ ఈస్ పీరియాడిక్. A is periodic matrix of periodicity K. Okay, so A power of K plus 1 equal to A వస్తే దాన్ని periodic matrix అంటారు. Here the periodicity is K. అలాగే nilpotent matrix A power of K equal to 0. సో అప్పుడు A matrix is called nilpotent matrix. A is nilpotent matrix. So the next slide వెళ్దాం. ఇవి ఇంపార్టెంట్ క్వాంటమ్ మెకానిక్స్ లో కూడా వీటితో చాలా ఇంపార్టెంట్, వీటి చాలా యూస్ ఉంది. ఓకే, సో ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా ఐగెన్ వాల్యూస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా ఇస్తాడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A transpose equal to A inverse. A transpose equal to A inverse వస్తే we call A is orthogonal matrix. సో ఇలాంటప్పుడు A transpose into A equal to A into A transpose equal to A transpose అంటే A inverse into A, అలాగే A into A inverse.
ఏ ఇంటూ ఇన్వర్స్ అంటే ఐ. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఓకే. సో ఇది రిలేషన్. డెఫినిషన్ ఏంటో తెలిస్తే ఈ రిలేషన్స్ అనేవి వస్తాయి. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సపోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సో అప్పుడు ఏ ఇస్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే. అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. అప్పుడు we call A is called skew symmetric matrix. అలాగే ఇక్కడ జనరల్ గా ఏ మ్యాట్రిక్స్ లో ప్రతి ఎలిమెంట్ రియల్ నెంబర్స్ అయితే ఈ విధంగా మనకు అప్లై చేస్తాం. ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటాం. అదే ఏ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఏ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినప్పుడు మనం ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్ లో మనం ఇంకోటి ఏంటంటే ఏ డాగర్ తీసుకోవచ్చు. ఏ డాగర్ తీసుకోవచ్చు. ఏ డాగర్ ఏంటంటే ట్రాన్స్పోజ్డ్ కాంప్లెక్స్ కాంజుగేట్. ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. కాంప్లెక్స్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. అంటే ఏ డాగర్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ కాంప్లెక్స్ కాంజుగేట్ దీనికి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏ డాగర్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఈ టీ కాస్త డాగర్ అయింది. సో ఏ డాగర్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే దట్ ఈస్ కాల్డ్ యూనిటరీ మ్యాట్రిక్స్. అలాగే ఏ డాగర్ ఈక్వల్ టు ఏ we call A is called Hermitian matrix. అలాగే ఏ డాగర్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే ఇట్ ఈస్ కాల్డ్ స్క్యూ హెర్మిషియన్. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్స్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నాను. దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు 0 అయితే డిటర్మినెంట్ అనేది 0 అయితే we call A is singular. అలాగే if modulus of A is not equal to 0, that is determinant of A is not equal to 0, A is non-singular. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హెర్మిషియన్, యూనిటరీ మ్యాట్రిక్స్ ఇవి ఇంపార్టెంట్. సో వీటి కరెస్పాండింగ్ యూనిటరీ మ్యాట్రిక్స్ కి రియల్ మ్యాట్రిక్స్ కి అయితే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈ రెండు అనలాగస్. అలాగే సిమెట్రిక్ అలాగే హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అనేవి అనలాగస్. అలాగే స్క్యూ సిమెట్రిక్, స్క్యూ హెర్మిషియన్ అనేవి రెండు అనలాగస్. సో మనం కంపేర్ చేసుకోవచ్చు. సపోజ్ ఏ ఈక్వల్ టు I001 అయితే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? లేదు అంటే దీన్ని 2 అని తీసుకున్నాం. ఏ అనేది ఇలా తీసుకున్నాం. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే రోస్ అనేవి కాలమ్ చేయాలి, కాలమ్స్ అనేవి రోస్ గా కన్వర్ట్ చేయాలి. సో I2 అనేది రోల్ లోకి వస్తుంది. లైక్ 01 ఇక్కడ. సో దిస్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్. అదే ఏ డాగర్ కావాలంటే మన ఏ ట్రాన్స్పోజ్ కి దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏ ట్రాన్స్పోజ్ హోల్ కాంజుగేట్. సో దీని నుంచి ఏ ట్రాన్స్పోజ్ కి కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకోవాలి. అంటే I అనేది మైనస్ I అవుతుంది. I ప్లేస్ లో మైనస్ I రీప్లేస్ చేస్తే కాంప్లెక్స్ కాంజుగేట్ వస్తుంది. సో దిస్ ఈస్ 2 0 1. దిస్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఏ డాగర్ అవుతుంది. ట్రాన్స్పోజ్డ్ కాంప్లెక్స్ కాంజుగేట్. సో దీస్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా కోసం చూద్దాం. ఆల్రెడీ మనం ట్రాన్స్పోజ్ అంటే చూసాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ అనేవి కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అనేవి రోస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏఐజే m/n అయితే
ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే రోస్ అనేవి కాలమ్స్ అవుతాయి. సో ఇక్కడ ఏజేఐ ఏజేఐ n/m అవుతుంది. అలాగే కాంజుగేట్ కాంజుగేట్ అంటే కాంజుగేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఇలా తీసుకుంటే కాంజుగేట్ మనం ఏ స్టార్ తో ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఏ కాంజుగేట్ అంటే ఈచ్ ఎలిమెంట్ కి కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకోవాలి. అలాగే ట్రాన్స్పోజ్డ్ కాంజుగేట్ ఏమవుతుందంటే ఏ డాగర్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఏ కాంజుగేట్ జేఐ n/m. ఓకే, ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసాం, కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకున్నాం. అలాగే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే T ఈక్వల్ టు సమ్మేషన్ I, J సారీ I సమ్మేషన్ ఓవర్ I టు I ఈక్వల్ టు m. సో అప్పుడు ట్రేస్ ఏమవుతుందంటే AII. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను 1 2 3 4. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి ట్రేస్ ఏమవుతుందంటే సింపుల్ గా I ఈక్వల్ టు 1 వేసాను, ఇక్కడ m ఈక్వల్ టు 2 మాక్సిమం 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి. సో I ఈక్వల్ టు 1 to 2 అవుతుంది. సో I ఈక్వల్ టు 1 తీసుకుంటే A11 అంటే 1 ప్లస్ I ఈక్వల్ 2 తీసుకుంటే A22 అంటే 4. ఓకే, సో 5 వస్తుంది ట్రేస్. సింపుల్ గా మనకు ఐడియా గుర్తుండాల్సింది ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చేది ట్రేస్ అవుతుంది. 1 + 4 5. ఓకే, నెక్స్ట్ వన్ adjoint of a square matrix. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు AIJ n/n ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క adjoint మ్యాట్రిక్స్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే adjoint A ఈక్వల్ టు క్యాపిటల్ AJI n/n. ఓకే, సో ఇక్కడ A అనేది క్యాపిటల్ JI అనేది ఇట్ ఈస్ కోఫాక్టర్ ఆఫ్ AIJ. Cofactor of cofactor of AJI. సో ఇక్కడ కోఫాక్టర్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ A. ఇప్పుడు adjoint A ఏమవుతుందంటే ఫస్ట్ కోఫాక్టర్స్ కావాలి. కోఫాక్టర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఫస్ట్ ఎలిమెంట్ ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ మైనస్, నెక్స్ట్ ఎలిమెంట్ ప్లస్, అలాగే ఇక్కడ ప్లస్ మైనస్, అలాగే ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ ప్లస్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది కదా, సో దీన్ని విడిచిపెడితే కాలం రోని విడిచిపెడితే వచ్చేది 5 ఇక్కడ రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ఫస్ట్ రోని కాలం విడిచిపెడితే 4 వస్తుంది. 4 వస్తుంది.
అలాగే ఇక్కడ 3 అలాగే 2 వస్తుంది. దీనికి ట్రాన్స్‌పోజ్ తీసుకోవాలి. సో, తీసుకుంటే -5, 3, 4, -2. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ తీసుకోవాలి. మైనస్ ప్లస్. ఫస్ట్ ప్లస్‌తో స్టార్ట్ చేయాలి మనం. ఓకే. అదే ఇక్కడ 2/2 అయితే సింపుల్‌గా జనరల్ ఫార్ములా ఏంటంటే ఏబిసిడి అయితే దీని యొక్క యాడ్జాయింట్ అనేది డి మైనస్ బి మైనస్ సిఏ. అది ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 0 1 ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు దీనికి యాడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కోఫాక్టర్స్. సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ ఉంది కదా. ఓకే. A11 ఉంది. సో క్యాపిటల్ A11 ఏమవుతుందంటే ఇక్కడ ఈ రో అలాగే కాలం ఫస్ట్ థింగ్ ప్లస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ రో అలాగే కాలం విడిచి పెడితే వచ్చిన దానికి డిటర్మినెంట్ తీసుకోవాలి. 5 6 0 1. సో దీని నుంచి 5 వస్తుంది. అలాగే A12 అంటే ఫర్ దిస్ ఎలిమెంట్. ఇక్కడ రో అలాగే కాలం విడిచి పెడితే ఈ సెకండ్ ఎలిమెంట్ కి మైనస్ వస్తుంది. సో 4 6 7 1 అంటే -38 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ అంటే +38 వస్తుంది. అలాగే A13 ఇక్కడ ప్లస్ వస్తుంది మళ్ళీ. అంటే A13 అంటే ఈ 3 ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ప్లస్ తీసుకున్నాం 4 5 7 0. సో 4 0 4 into 0 0 -35 అంటే -35. అలాగే మిగతా ఎలిమెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే దానికి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. అంటే యాడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? A11 A12 A13 అలాగే A21 A22 A23 A31 A32 A33. Okay, where A is A11 A12 A13 A21 A22 A23 అలాగే A31 A32 A33 ఇలా మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు యాడ్జాయింట్ ఏ అనేది ఈ విధంగా వస్తుంది. సో దీని నుంచి ట్రాన్స్పోజ్ తీసుకుని A11 అంటే 5 వచ్చింది. ఈ సెకండ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది 38 వచ్చింది. ఆ 38 ఇక్కడ కాకుండా ఇక్కడ రాయాలి. అలాగే ఈ ఎలిమెంట్ కి -35 అలా మిగతా కూడా ఫిల్అప్ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ యాడ్జాయింట్ ఏ. అయితే ఈ యాడ్జాయింట్ ఏ దేనికోసం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ ఇన్వర్స్ అంటే యాడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే. సో ఇక్కడ యాడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిటర్మినెంట్ తో డివైడ్ చేస్తే వచ్చేది ఏ ఇన్వర్స్ వస్తుంది. దీని నుంచి మనం కొన్ని రిలేషన్స్ డిరైవ్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఈ బోత్ సైడ్స్ మనం ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు యాడ్జాయింట్ ఏ ఇంటూ ఏ. బోత్ సైడ్స్ నేను ఏతో మల్టిప్లై చేశాను. సో ఇక్కడ ఇది నెంబర్ డిటర్మినెంట్ ఏ అంటే సో దీని నుంచి ఏ ఇన్వర్స్ ఏ అంటే ఐ వస్తుంది. సో
ఐ వస్తుంది. సో ఇక్కడ మనం adjoint a into a ఈక్వల్ టు ఏమవుతుంది, దిస్ ఇస్ ఐడెంటిటీ ఎలిమెంట్, ఐ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఐ ఇంటూ det a. ఓకే, అలాగే ఇంకో రిలేషన్ ఏం చేయొచ్చు, ఇక్కడ ఇదే ఎలిమెంట్ ని, ఇదే ఈక్వేషన్ ని లెఫ్ట్ సైడ్ నుంచి బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేస్తే a ఇంటూ a ఇన్వర్స్ ఈక్వల్ టు a ఇంటూ adjoint a by determinant of a. సో దీని నుంచి మనం దిస్ ఇస్ ఆల్సో ఐ అంటే a ఇంటూ adjoint ఆఫ్ a equal to again I into determinant of a, I into determinant of a. So these are some important relations. ఒకసారి మళ్ళీ క్లియర్ గా రాస్తా. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే a ఇన్వర్స్ ఈక్వల్ టు adjoint ఆఫ్ a బై determinant ఆఫ్ a. అలాగే సెకండ్ రిలేషన్ ఏంటంటే adjoint a into a ఈక్వల్ టు ఐ అంటే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్, సో ఐ ఇంటూ mod a, so determinant of a, determinant of a. అలాగే థర్డ్ రిలేషన్ ఏంటంటే a ఇంటూ adjoint ఆఫ్ a ఈక్వల్ టు ఐ ఇంటూ determinant ఆఫ్ a. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, a ఇంటూ adjoint ఆఫ్ a ఈక్వల్ టు adjoint ఆఫ్ a ఇంటూ a. ఇక్కడ కాంపిటేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ ప్రెసెంట్ లెక్చర్. థ్యాంక్ యూ గైస్.